ప్రజలు స్థిరాస్తులకు నష్టం కలిగించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను తక్షణం రద్దు చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్తింటి విశ్వేశ్వరరావు నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో ఎంవీఎస్ కామేశ్వరరావు, బాబు, నగేష్, మెండు ప్రశాంతి, వి నీరజ, దివ్యశ్రీ, విద్యలు పాల్గొన్నారు. నిరసన దీక్షా శిబిరాన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్తింటి విశ్వేశ్వరరావు, సెక్రటరీ చక్కా శ్రీనివాస్, లేడీ రిప్రజెంటేటివ్ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్తింటి విశ్వేశ్వరరావు, సీనియర్ న్యాయవాది దుర్గలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. సామాన్య ప్రజానీకానికి తమ భూ హక్కుని కోల్పోయే పరిస్థితి ఈ చట్టం ద్వారా కలుగుతుంది. దీనివల్ల ప్రజలు, సామాన్య ప్రజలే కాదు, ఒక సెంటు భూమి నుంచి ఎకరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని నుంచి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టం వల్ల ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లని 3 విధాలుగా రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం వల్ల ఏ ఒక్క భూమి కొనుక్కోవాలన్నా, తనఖా పెట్టాలన్నా, దాన్ని రిలీవ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుని ఆ తర్వాత చేయవలసిన పరిస్థితి ఉంది. ఇది రెవెన్యూ దాంట్లోకి వెళ్ళడం వల్ల సామాన్య ప్రజలు అక్కడ దాకా వెళ్ళి చేయడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతారు. ఇదేంటంటే ఎక్కువ డబ్బుకి రాజకీయ నాయకుల ప్రలోభాలకి ఈ ప్రజల ఆస్తులు బలయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకు కనుక న్యాయవాదులందరూ కూడా ప్రజల ఆస్తుల్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. కాకినాడ బార్ అసోసియేషన్ కూడా గత కాలం నుంచి కోర్టుని బాయ్కాట్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్షా శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్ 27/23 సామాన్యుడికి న్యాయం జరిగే అవకాశాలు లేనటువంటి చట్టం. ఎంచేతంటే ఈ యాక్ట్ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ రిజిస్టరింగ్ ఆఫీసరు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ అని 2 అథారిటీస్ ఉంటాయి. వారు ఏ విధమైనటువంటి సిపిసి కానీ అదర్ కోర్ట్ యాక్ట్స్ కానీ ఫాలో అవ్వకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనే దాని మీద వాళ్ళు ఈ సైట్లు కానీ, బిల్డింగ్లు కానీ, ల్యాండ్స్ కానీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో సామాన్యులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. దాని ప్రొటెస్ట్గా మేము ఈ యాక్ట్ 27/23 రద్దు చేయాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తాం.